గద్వాలో కేటీఆర్ ప్రసంగంపై ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్ ఘాటుగా స్పందించారు. తేరు మైదానానికి ఓ చరిత్ర ఉందని, దాన్ని కేటీఆర్ అబద్ధాలకు అడ్డగా మార్చి నడిగడ్డ ప్రతిష్టను దిగజార్చారంటూ మండిపడ్డారు. అలంపూర్లో గెలిచిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అభివృద్ధిపై ఆలోచన లేదని విమర్శించారు. ఫ్యూడలిస్ట్ సాడిస్ట్ రాజకీయాలు చేయడం తప్ప ప్రజా సమస్యలపై అవగాహన లేదని సంపత్ కుమార్ తెలిపారు. బిల్డింగ్ కట్టడానికి ఎలుకలు, పాములు, తేళ్లు వచ్చి పిల్లలు అవసరం కావాలి. దానికి కారణం మీరు మీ ప్రభుత్వం ప్రజల నిర్వాహం. దాంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కడితే అనుకున్నాం. నువ్వు డబుల్ బెడ్రూమ్ లో గురించి శీఘ్రమైతే మానవు. ఈరోజు ఓడిపోయినా కానీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో, ప్రజాపాలన సహకారంతో 3500 ఇళ్ళు అలంపూర్కు, 3500 ఇళ్ళు గద్వాలకు ఇచ్చి వీధుల్లో కళ్ళ కాంతి చూస్తా ఉంది ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన ఏమంటాం, లోపల రంగాల పని వేసుకున్నా బయటికి కడక్ స్టేట్ వేసుకొని తిరగాలి. అది పరిపాలన, అది ముఖ్యమంత్రి తినడం అవగాహన ఉందా? 10 సంవత్సరాలు రాష్ట్రానికి పెద్ద యువరాజుగా కొనసాగినా కూడా మినిమం అవగాహన లేకుండా రాష్ట్ర పరిస్థితిని అవహేళన చేసి మాట్లాడొచ్చారు. ఎవరి కారణం? మొత్తం ఆర్థిక వ్యవస్థ